హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు మనం మష్రూమ్ కర్రీ చేసుకుంటామండి. దానికోసం ఫస్ట్ మష్రూమ్ క్లీన్ చేసుకుంటాము. ఇట్లా ఒక పెద్దగా వెడల్పుగా ఉండే గిన్నె తీసుకొని మష్రూమ్స్ వేసుకున్నానండి. చూడండి ఎంత మురిగ్గా ఉన్నాయో పైన. ఇప్పుడు గోధుమ పిండి ఒక ఒక పిడికిడంతా తీసుకుంటామండి. గోధుమ పిండి పైన ఇట్లా చల్లుకొని కొంచెం ఇట్లా మసాజ్ లాగా ఇట్లా చేసుకుంటాం బాగా. ఆ గోధుమ పిండి అంతా మనకి ఆ మష్రూమ్స్ పట్టుకునిందంటే ఆ మష్రూమ్ పైన ఉండే మురికి అంతా ఈజీగా వచ్చేస్తుందండి. బంక ఉంటుంది కదా, ఆ బంక కానీ ఆ మురికి కానీ అన్నీ బాగా వచ్చేస్తాయి. ఇట్లా కొంచెం ఇట్లా చేసినామంటే చూడండి అట్లా పొట్టుగా వస్తుంది. అటు ఈజీగా ఈ గోధుమ పిండితో పాటు దానికి ఉండే మురికి అంతా వచ్చేస్తుంది. అన్నీ ఇట్లనే చేసుకుంటామండి. ఇట్లా చేసుకొని మనకి గిన్నెలో నీళ్ళు తీసుకున్నాము, ఆ గిన్నెలోకి వేసేసుకుంటాం. ఇప్పుడు నీళ్ళలోకి వేసుకున్నప్పుడు ఆ గోధుమ పిండి కొంచెం గమ్మిగా ఉంటుంది కదా, అది మష్రూమ్ పైన ఉంటుంది కదా, ఆ మురికి అంతా కానీ వచ్చేస్తుందండి. ఇట్లా నీట్గా ఇట్లా క్లీన్ చేసుకోవచ్చు ఈజీ వేలో. మంచిగా ఇట్లా ఒకసారి ఇట్లా చేసుకున్నామంటే క్లీన్ అయిపోతాయండి మష్రూమ్స్. మామూలు నీళ్ళల్లో వేసి వాష్ చేసుకుంటే ఇంత ఈజీగా అవ్వదండి. దానికని కొద్దిగా మైదా అయినా గోధుమ పిండి అయినా ఇట్లా చల్లుకొని ఒకసారి అట్లా చేసి ఇట్లా నీళ్ళల్లో వేసుకున్నామంటే ఒక 2 times వాష్ చేసుకుంటే సరిపోతాయండి. నీట్గా మన మష్రూమ్ రెడీ అయిపోతాయి. ఇప్పుడు ఈ నీళ్ళల్లో నుండి మంచి నీళ్ళలోకి మార్చుకుంటామండి. ఇప్పటికే క్లీన్ అయిపోయినాయి చూడండి ఎంత బాగా. బాగా ఇట్లా నీళ్ళల్లో కానీ ఒకసారి ఇట్లా బాగా క్లీన్ చేసుకున్నా అంటే మష్రూమ్ పైన ఏ మాత్రం మురికి ఉండదండి, నీట్గా క్లీన్ అయిపోతాయి. మీరు ఇట్లనే చేసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది చేసుకోవడానికి. కానీ ఇప్పుడు ఈ మష్రూమ్స్ ఒక గిన్నెలోకి తీసుకొని ఇవి కట్ చేసుకుంటామండి. మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు పెనం పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నానండి. అందులోకి ఆయిల్ వేసుకున్నా. ఇప్పుడు దాల్చిన చెక్క, సోంపు, లవంగాలు, ఎలాచి వేసుకున్నాను పోపుకి. ఈ మసాలా కొద్దిగా చిటపట్లాడాలి, మాడకూడదండి సోంపు ఎప్పుడు కానీ. కొద్దిగా ఇట్లా అంతే చిటపట అంటే చాలు. ఇందులోకి మనం ఆనియన్స్ సన్నగా కట్ చేసుకుని ఒక 2 పెద్ద ఆనియన్స్ తీసుకున్నా, అవి వేసేసుకున్నాము. ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే తీపి వస్తుంది అనుకుంటారండి. ఇవి వచ్చేసి కొద్దిగా బ్రౌన్గా చేసుకున్నామంటే తీపి ఏం రాదు, మనకు మసాలా గ్రేవీ బాగా వస్తుంది. ఇప్పుడు సాల్ట్ వేసుకుంటాము, తొందరగా ఆనియన్స్ ఫ్రై అవుతాయి. ఇట్లా బాగా బ్రౌన్ అయిపోవాలండి ఆనియన్స్. చాలా టేస్ట్గా ఉంటుంది ఇట్లా బ్రౌన్ చేసుకొని మనం కర్రీస్ చేసుకుంటే. ఇప్పుడు టమాటాలు కానీ ఒక 4 టమాటాలు తీసుకున్నానండి. పెద్ద సైజు టమాటాలు 4 తీసుకున్నాను. మనకి గ్రేవీ ఎంత కావాలంటే అట్లా వేసుకోవచ్చండి. టమాటాలు కానీ బాగా మగ్గినాయి. ఇట్లా బాగా ఆ మూత పెట్టుకొని మంచిగా ఇట్లా మగ్గించుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాం. టమాటా కానీ పీసుగానే ఉండకూడదండి, మంచిగా ఇట్లా మ్యాష్ అయిపోవాలి, అంత బాగా మనకి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ పచ్చివాసన పోయింది. ఇప్పుడు ధనియాల పౌడరు 1 స్పూన్ వేసుకుంటాం పెద్ద స్పూన్తో. మిర్చి పౌడర్ 1 పెద్ద స్పూన్తో వేసుకుంటాం. పసుపు, ఇవన్నీ వేసుకొని మంచిగా ఇట్లా ఒకసారి ఫ్రై చేసుకుంటాము. మాడిపోకుండా చూసుకోవాలండి.
కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇట్లా చేసుకోవాలి. ఇప్పుడు శక్తి చికెన్ మసాలా వాడుతున్నానండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇందులోనే గసాలు, కాజు, ఈ మసాలా అన్నీ ఉంటాయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది మీరు దొరికితే ఇది వేసి వాడుకోండి, చాలా బాగుంటుంది. చికెన్ గరం మసాలా ఇది శక్తి వాళ్ళది. ఇది 1 స్పూన్ అంత వేసుకున్నానండి. ఇది కానీ బాగా ఇట్లా కలిసేలాగా ఒకసారి కలుపుకుంటాం. మసాలా ఇట్లా చూస్తుంటేనే తినేయాలని ఉంది కదా, చాలా టేస్ట్గా ఉంటుందండి. ఓపిగ్గా చేసుకున్నామంటే ఏదైనా బాగా వస్తుంది. కొద్దిగా ఆయిల్ కానీ కొద్దిగా ఎక్కువ పడుతుందండి, మసాలా ఐటమ్ కదా. ఇప్పుడు వెల్లుల్లిపాయలు, కొద్దిగా పచ్చిమిరపకాయలు వేసుకున్నా. ఈ పచ్చిమిరపకాయలు మనకి మష్రూమ్ కర్రీలో అట్ట తగులుతూ ఉంటే చాలా టేస్ట్గా ఉంటాయి, అన్నం తినేటప్పుడు కానీ చపాతీకి కానీ. ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న మష్రూమ్స్ వేసేసుకున్నాం. ఇది కానీ బాగా ఇట్లా మసాలా అంతా కలిసేదాకా బాగా మిక్స్ చేసుకుంటాం. ఈ మష్రూమ్ కర్రీలో నేను ఈరోజు వాటర్ వేయనండి, ఈ మష్రూమ్లో ఉండే వాటరే మనకు సరిపోతుంది మసాలాకి. బాగా థిక్గా గ్రేవీ చాలా బాగుంటుంది. వాటర్ వేసేదానికన్నా ఇట్లా వాటర్ వేయకుండా మష్రూమ్ గ్రేవీ చేసుకున్నట్టు చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇది మూత పెట్టేసుకుంటాం. సగం ఉడికిందండి మష్రూమ్ కానీ, ఇప్పటికే కొద్దిగా వాటర్ వదిలినాయి చూడండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇట్లా కలుపుకొని మంచిగా మసాలా అంతా మష్రూమ్ పట్టేలాగా కలుపుకుంటాము. అడుగు కొంచెం పట్టినా కానీ మనం గెరిటితో బాగా గోకేసినామంటే మంచి మసాలా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు సోయా సాస్ కొద్దిగా వేసుకుంటున్నా, ఇది కానీ మష్రూమ్కి మంచిగా ఫ్లేవర్ ఇస్తుంది. మీరు కానీ సోయా సాస్ ఉంటే కొద్దిగా వేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మన కర్రీకి కలర్ కానీ బాగా అట్రాక్షన్గా వస్తుంది. మూత పెట్టుకొని తీసుకున్నానండి, ఒక 5 నిమిషాలు బాగా ఇటు ఉడికి మంచిగా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. మన మష్రూమ్ కానీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా మష్రూమ్ కర్రీ రెడీ అయింది. ఇట్లనే మీరు చేసుకోండి. ఇది రైస్లోకి, చపాతీ, పరాటా అన్నిటికీ బాగుంటుందండి, దోశకి కానీ బాగుంటుంది. చూడండి మసాలా కూడా ఎంత థిక్గా ఎంత బాగా వచ్చింది. మీరు కానీ ఇట్లనే చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే వివాస్, మేము ఎంజాయ్ చేస్తాము, మీరు ఇట్లనే చేసుకొని ఎంజాయ్ చేయండి. ఓకే వివాస్, బాయ్.